భారతదేశంలోనే ఐఏఎస్, ఐపీఎస్ అంటే సివిల్స్ ఎగ్జామ్స్ తర్వాత బాగా ప్రాముఖ్యత కలిగినటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో, జేఈ అడ్వాన్స్ కానీ, జేఈ మెయిన్స్ కానీ, నీట్ కానీ, వీటిల్లో నార్మల్ స్థాయిలో ఉన్నటువంటి పిల్లలు అంటే నార్మల్ సాధారణ స్కూల్స్లో చదివి ఒక రైతు వారి కుటుంబంలో నుంచి వచ్చినటువంటి పిల్లలు ఒక సంస్థకి గుర్తింపు తెచ్చేటటువంటి స్టేజ్లోనే కాకుండా ప్రకాశం జిల్లా మొత్తానికే ఒక గుర్తింపు తీసుకొచ్చి బయట ఉన్నటువంటి జిల్లాలంతా కూడా ప్రకాశం జిల్లా వైపు చూసేంత ఈ పోటీ పరీక్షల్లో మన పిల్లలు రాణించినటువంటి విషయం మీరందరూ చూస్తున్నారు. సో ఈ జేఈ మెయిన్స్ అనేటటువంటి ఎగ్జామ్లో పిల్లలు కష్టపడినటువంటి తీరు కానీ, మేము వాళ్ళని చదివించినటువంటి పద్ధతి కానీ, ఇవన్నీ కూడా పర్సన్ టు పర్సన్ ప్రతి ఒక్క పిల్లోడు మ్యాక్సిమం డెవలప్ అయ్యేటటువంటి విధంగా వాళ్ళు ఎక్కడైతే ఏ కార్నర్లో అయితే వాళ్ళు డల్గా ఉన్నారో ఆ కార్నర్ని మేము కాన్సన్ట్రేట్ చేస్తూ వాటిని ఎక్కడ కూడా పిల్లలకి డిసప్పాయింట్మెంట్ లేకుండా మ్యాక్సిమం మేము చేయాల్సినంత కృషి చేస్తున్నాము. అలాగే ఎస్పెషల్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ విషయానికి వస్తే మెయిన్స్ కావచ్చు, అడ్వాన్స్ కావచ్చు, నీట్ కావచ్చు, గత 4-5 సంవత్సరాల నుంచి కూడా చాలా మంచి రిజల్ట్ తీసుకొస్తా ఉన్నాం. అలాగే ఈరోజు వచ్చినటువంటి 99.56 మెయిన్స్లో పర్సెంటైల్ కూడా మా ఇన్స్టిట్యూట్కి 35 సంవత్సరాల్లో గుర్తుండిపోయేటటువంటి రోజుగా మేము పరిగణిస్తున్నాం. సో ఇటువంటి రిజల్ట్స్ని మేము ఇంకా ఒక రకమైనటువంటి ఇన్స్పిరేషన్గా తీసుకుని ఎంతో మంది పిల్లల్ని ఇటువంటి రకంగా తయారు చేయాలి, ఎంతో మంది పేరెంట్స్ ఆశల్ని ఇంకా మెరుగుపరచాలి అనేటటువంటి ఉద్దేశంతో మేము అందరం ఉన్నాం. చాలా కమిటెడ్గా వర్క్ చేస్తున్నాం. సో దయచేసి ఎవరు పేరెంట్స్ కూడా చాలా మంది ఎక్కడెక్కడో లక్షలు ఖర్చు పెట్టి సమాధానం లేని దగ్గర, మన దగ్గర మనల్ని పట్టించుకున్నటువంటి దగ్గర మనం తిరుగుతూ ఉంటాం, చూస్తూ ఉంటాం. సో దయచేసి అవసరం లేదు. మన ప్రకాశం జిల్లానే, మన ఒంగోలులోనే మనకు ఉన్నటువంటి బ్రాంచ్లోనే ఐఐటి కానీ, నీట్ కానీ, మెయిన్స్ కానీ, ఎంసెట్ కానీ, ఇంటర్మీడియట్ కానీ బ్రహ్మాండంగా ప్రతి ఒక్క పిల్లవాడికి, ప్రతి ఒక్క పేరెంట్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేటటువంటి విధంగా ఏమైతే మనం చేయగలమో అవన్నీ కూడా మా సాయి శక్తులు మించి చేస్తున్నాం. దయచేసి పేరెంట్స్ అందరికీ కూడా రిక్వెస్ట్, రేపు ఎవరైతే 10th క్లాస్ కంప్లీట్ అవుతుందో వాళ్ళందరూ కూడా నిర్మోహమాటంగా ఏమీ ఆలోచించకుండా సరస్వతి విద్యా సంస్థల మీద ఒక నమ్మకం ఉంచి మా విద్యా సంస్థల్లో మీ పిల్లలందరినీ కనుక చేర్చినట్టయితే మీ యొక్క నమ్మకాన్ని మేము ఏ రూపంలో కూడా చిన్న పాయింట్ కూడా తగ్గించకుండా మిమ్మల్ని అందరినీ మంచిగా హ్యాపీగా ఉండేటట్టు చేసేటటువంటి రెస్పాన్సిబిలిటీ మేమందరం తీసుకుంటాం. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ, ఎస్పెషల్లీ మా స్టూడెంట్స్ అందరికీ, మిగతా అనుకున్నటువంటి పిల్లలు కూడా మంచి ర్యాంకులు తెచ్చుకున్నటువంటి పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉన్నారు ఇక్కడ. అలాగే మా స్టాఫ్ కానీ, పర్టికులర్గా స్టాఫ్ యొక్క కష్టం చెప్పేటటువంటిది కాదు. మా డీన్స్ది కానీ, మా ప్రిన్సిపాల్స్ది కానీ చాలా కమిటెడ్గా పండగ లేదు, ఇంకొకటి లేదు, ఏదైతే ఇన్స్టిట్యూట్కి ఏదైతే బెనిఫిట్ చేయాలనేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి టీము మాదంతా కూడా. మీకు కనపడుతున్న టీం అంతా కూడా అన్ని చోట్ల ఉండదు, అన్ని చోట్ల కనపడదు. ఇది మన కాలేజీ అని చేసేటటువంటి టీం తోటి మేము అందరం ముందుకెళ్ళటం కూడా చాలా ఈ రకమైనటువంటి రిజల్ట్ తీసుకురావడానికి కూడా ఒక రకమైనటువంటి ముఖ్యమైన కారణం. మరీ ముఖ్యంగా ఈ రకమైనటువంటి రిజల్ట్ తీసుకురావడానికి చైర్మన్ సార్ ఇచ్చేటటువంటి ప్రోత్సాహం కానీ, మా అమ్మగారు పద్మావతి మేడం గారు ఇచ్చేటటువంటి ప్రోత్సాహం కానీ ఖచ్చితంగా ఇది చేయగలరు అనేటటువంటి ప్రోత్సాహం మన మాటల్లో చెప్పలేనటువంటిది. అలాగే మాతో పాటు నేను, మా బ్రదర్ ఇద్దరు ఎక్కడ కూడా పిల్లవాళ్ళకి ఇబ్బంది లేకుండా, పిల్లవాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, తల్లిదండ్రులు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళ ఫ్యూచర్కి ఏం అవసరం అనేటటువంటి చిన్న అంశాల మీద కూడా మేము ఖచ్చితంగా పిల్లలకు న్యాయం చేయాలనేటటువంటి దృఢ సంకల్పంతో ఉన్నాం. సో ఇక వచ్చేటటువంటి రోజుల్లో కూడా విద్యా సంస్థలు ఇంకా ఇటువంటి ర్యాంకుల్ని మేము ఇంకా ఉత్సాహంగా తీసుకొని మంచి రిజల్ట్ తెచ్చుకునేటటువంటి ప్రయత్నంలో ఉంటాం. ఈ ప్రయత్నంలో మీ అందరి సహకారం, ఎవరెవరైతే ఈరోజు చూస్తున్నారో మీ అందరి సహకారం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు. మా నాన్నగారి పేరు రేఖం బాబయ్య. నాకు ఫస్ట్ ఇయర్లో 466 మార్క్స్ వచ్చాయి. మరియు నిన్న విడుదలైన జేఈ మెయిన్స్లో 99.56% వచ్చింది. నాకు ఇంత పర్సెంటేజ్ రావడానికి కారణం చైర్మన్ సార్ గారికి, డైరెక్టర్ సార్స్కి, మరియు చదువు నేర్పించిన ఉపాధ్యాయులందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు చెప్తున్నాను. మాది చందవరం విలేజ్, దొనకొండ మండలం, ప్రకాశం జిల్లా. ప్రసిత్ కుమార్ రెడ్డి మా బాబు. ఇక్కడ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చేర్పించినప్పుడే ఖచ్చితంగా మీ అబ్బాయిని ఫస్ట్ ర్యాంక్ చేపిస్తాను చెప్పారు సార్. అలానే చేయగలరు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను.